నిజంగా రిటైనింగ్ వాళ్ళు హాల్లో కట్టారా సార్? అదేనండి, అక్కడికే వస్తున్నాం. ఎందుకంటే దీని మీద చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకే అనుమానాలకు నివృత్తి చేయండి. మీ ఛానల్ ద్వారా నివృత్తి చేస్తుంది ఏంటంటే, ఇది గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 కిలోమీటర్ల బారు మనకి ఆ రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి చేస్తే గద్దెం రామ్మోహన్ రావు గారు ఆనాడు ఆ కన్సర్న్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరైతే గద్దె రామ్మోహన్ రావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 2.5 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే 1.5 కిలోమీటర్ చేశారు. ఈ 1.5 కిలోమీటర్ చేసినందుకు మొత్తం మేమే చేసామని చెప్పేసి ఆల్రెడీ 2.5 కిలోమీటర్లు చేసింది పోయింది. అసలు పథకం ఎవరు పెట్టారు, దాన్ని ఇది చేయాలని ప్రారంభించిన వాళ్ళు ఎవరు, 2.5 కిలోమీటర్లు పూర్తి చేసింది ఎవరు, అది పోయింది. వీళ్ళు 1.5 కిలోమీటర్లు పూర్తి చేసి ఎవడో బిడ్డకు గనక మేం తండ్రి అని చెప్పుకున్నట్టుగా అక్కడ మాత్రమే తిరిగి వెళ్ళాడు ఆయన. కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు ఇదే ఆయన చూసి వెళ్ళి అక్కడ 4 మాటలు మాట్లాడి చివరికి ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసిన ప్రతిసారి ఆయన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. ప్రతిసారి ట్రోలింగేగా. మొన్న ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రక్షించుకోవడానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడమేరు గేట్లు ఎత్తేసారంట. వాగు గేట్లు. అది ఇవాళ ఎంత నవ్వుకుంటున్నారంటే, ప్రజల్లో ఎంత పల్సన్ అయిపోయాడంటే, ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ మాట అనగానే పక్కనున్న అతను వెల్లంపల్లి ఇతను ఉన్నాడు శ్రీనివాస్ నవ్వుతున్నాడా, వెంటనే ఉదయభాను వంక చూస్తున్నాడు. ఇదేంటి ఈ పిచ్చోడు ఈ మాట మాట్లాడుతున్నాడు. స్థానికుడు కాబట్టి తెలుసు అది వాగేంటి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉందేమో కృష్ణానది పక్కన, బుడమేరు ఉందేమో దానికి 3 కిలోమీటర్లు యువతలు అది ఉంటే దాని గేట్లు ఎత్తేసారని మాట్లాడుతుంటే, ఇంత అజ్ఞానాన్ని ఆయన బయట పెట్టుకోవడం మూలన ఏంటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు. నెంబర్ 1. రెండోది, పోనీ ఇంత చేసావు, అక్కడికి వచ్చి నువ్వు నవ్వుతావు ఏంటి వాళ్ళని పరామర్శించడానికి? ఆయనకి అదే కాదు సార్, చచ్చిపోయిన సవాల్ దగ్గరికి వెళ్తే నవ్వుతావు, పరామర్శకు నవ్వుతావు. పోరి నీ పక్కన ఉన్న వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ షేకెండ్ల కోసం ఎగబడుతున్నారు. జై జగన్ జై జగన్, వరద బాధితులు అక్కడ నీళ్ళల్లో నానాయాత్రలు పడుతుంటే జై జగన్ నినాదాల. కాబట్టి రవి గారు, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం అనేటువంటిది ఏంటంటే, నేను అనుకున్నది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవకాశం రాదనుకున్నాను. కానీ ఆయన పదే నన్ను వదిలిపెట్టొద్దు మీరు అని చెప్పేసి మాలాంటి వాళ్ళతో ప్రతిసారి మాట్లాడిస్తున్నాడు. ఆయనే మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మాట్లాడకుండా ఉండని పరిస్థితి మాకు కల్పిస్తున్నాడు. కాబట్టి సహాయక చర్యలు చేయగలిగినంత చేశారు. ఒక్క రోజులోనే అక్కడ ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం, అక్కడ నుంచి అసిస్టెన్స్ తెప్పించడం, పడవలు తెప్పించడం, స్థానికంగా ఉన్న హోటల్స్ వాళ్ళందరినీ వాళ్ళని మొబిలైజ్ చేసి ఆహారం స్వచ్ఛంద సంస్థల్ని, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళది, ఇది కదా ఒక లీడర్ చేయాల్సింది. ఇంట్లో వండుకొని ఫోన్ల మీద అయితే పనులు అవుతాయా? అయిపోయింది. వాళ్ళు విజయవాడ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే, విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. నాయకుడు అనేవాడు తన పని తను చేసుకుంటారు. విమర్శలు చేయడంలో కూడా మరి తీవ్ర స్థాయిలో చేయడం అనేది అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడికి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పట్టించుకోలేని ఈ జరిగింది ఎక్కడో కాదు, ఘోరం జరిగింది ఆ 3 కిలోమీటర్ల లోపలే, అయినా కానీ పక్కన పట్టించుకోలేదు. అది కూడా స్పందించడానికి 5 రోజులు టైం పట్టింది అని అంటున్నారు. సార్ నిజంగా ఇందులో ఎంతవరకు నిజం ఉందంటున్నారు? 5 రోజులు టైం పడితే ఏమవుతుంది సార్? ఇప్పటికల్లా ఉండేదా విజయవాడ? ప్రశ్న నన్నేస్తున్నారు, సమాధానం మీకు కూడా తెలుసుగా. కళ్ళున్న కబోదుల్లాగా మేమేమి చూడం, మేమేమి వినము అంటే దానికి ఎవరేం సమాధానం చెప్తారు? జరిగినటువంటి మరుసటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే బస్ చేసి 2 రోజులు బస్సులోనే పడుకొని కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తే, ఇక కాలేదు చేయలేదు అనేటువంటి వాళ్ళని విమర్శ కోసం విమర్శ చేసేవాళ్ళని చూసి మనం జాలిపడటం తప్పితే చేయగలిగింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని, చంద్రబాబు నాయుడు గారి పనితీరుని బేరీజు వేసుకున్నారు. కాబట్టే 5 ఏళ్ల క్రితం 151 సీట్లతో గెలిపించిన నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి ఆయన్ని 164 సీట్లు ఇచ్చి తెచ్చుకున్న ప్రజలు, వాళ్ళకి తెలుసు ఏది ఏంటంటే, మీరు ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని ఇలాగ జనాల్లో నవ్వుల పాలు కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే రాబోయే ఎన్నికల్లో ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. ఇలాగే మీరు ప్రతి పర్యటన చేసి ఒక మాట మాట్లాడినప్పుడల్లా మీ దగ్గర ఉన్నటువంటి 4 పెద్ద లీడర్లు జారిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ మీద నమ్మకం పోతుంది. కనీస అవగాహన లేనటువంటి నాయకుడు కింద పనిచేయడానికి ఏ నాయకుడు, ఏ కార్యకర్త రెడీగా ఉంటాడండి? వాగుకిను నదికి తేడా తెలియనటువంటి వ్యక్తికి, గేట్లు ఎక్కడ ఉంటాయో తెలియనటువంటి వ్యక్తి దగ్గర ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వీళ్ళకి మాత్రం భరోసా ఎలా ఉంటుంది? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకి, ఆయన పార్టీకే డ్యామేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.